హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ సెషన్. మనం ఇంతకుముందు వీడియోలో కీబోర్డ్లో ఉండే ఫస్ట్ సిరీస్ కీస్ అవి ఫంక్షన్ కీస్. ఆ ఫంక్షన్ కీస్ మొత్తం 12 కీస్ ఎప్పుడెప్పుడు ఏ పర్పస్తో యూజ్ చేస్తాం అన్నది తెలుసుకున్నాం. ఈరోజు కూడా నేను మీకు ఎంతగానో యూస్ఫుల్గా ఉండేటువంటి ఒక మంచి కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే కీబోర్డ్ని యూజ్ చేసి మనం పర్ఫామ్ చేసేటువంటి షార్ట్ కట్స్. నేను షర్మిల, ఎంబీఏ డిపార్ట్మెంట్, హెచ్ఓడి, న్యూటన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, మాచర్ల. సో మనం ఇక్కడ కీబోర్డ్ని యూజ్ చేసి ఎలాంటి షార్ట్ కట్స్ పర్ఫామ్ చేస్తామో అన్నది క్లియర్గా చూద్దాం. మనం ప్రతిరోజు ఒక సిస్టమ్ ఆపరేటర్ గాను, డేటా ఎంట్రీ ఆపరేటర్ గాను, ఆఫీస్ అసిస్టెంట్ గాను, లేదంటే లెక్చరర్ గాను, అండ్ పర్టికులర్గా స్టూడెంట్స్, కంప్యూటర్ యూజర్స్ కొన్ని కామన్ కీబోర్డ్ షార్ట్ కట్స్ అనేవి వింటుంటాం, అలాగే పర్ఫామ్ చేస్తూ ఉంటాం. అందులో మోస్ట్ కామన్గా మనకు తెలిసింది కట్, కాపీ, పేస్ట్, అండు, సెలెక్ట్, సేవ్. చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే, మనకి కీబోర్డ్లో ఎన్నైతే ఆల్ఫాబెట్స్ ఉన్నాయో అన్ని ఆల్ఫాబెట్స్తో మనం షార్ట్ కట్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. ఇక్కడ కీబోర్డ్లో ఏ నుంచి జెడ్ వరకు మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ A to Z టోటల్గా 26 ఉంటాయి. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే కీబోర్డ్లో మనకి ఈ ఆల్ఫాబెట్స్ అనేవి ఆర్డర్లో ఉండవు. అంటే ABCD అలాగా Z వరకు ఆర్డర్లో ఉండవు. ఇవి ర్యాండమ్గా అరేంజ్ చేయబడి ఉంటాయి. అంటే ఏంటి, ఇక్కడ మీరు కనుక గమనిస్తే ఫస్ట్ Q వచ్చింది, తర్వాత W, తర్వాత E, దాని తర్వాత R, అలాగా లెటర్స్ అనేవి కంప్లీట్గా ర్యాండమ్గా అరేంజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఫస్ట్ ఈ ఆల్ఫాబెటికల్ సిరీస్లో మొదటి 6 అక్షరాల్ని కలిపితే క్వెట్టి అనేటువంటి వర్డ్ తయారైంది. QWERTY, వట్టి. అందుకే ఈ కీబోర్డ్ని క్వట్టి కీబోర్డ్ అంటారు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఈ ఆల్ఫాబెట్స్ టోటల్గా 26 ఉన్నాయి కాబట్టి ఈ 26 ఆల్ఫాబెట్స్లో ఏ ఆల్ఫాబెట్ని మీరు కంట్రోల్తో కంబైన్ చేసిన ఒక కీబోర్డ్ షార్ట్ కట్ అనేది పర్ఫామ్ అవుతుంది. అంటే మీరు మీ థంబ్ ఫింగర్తో కంట్రోల్ని ప్రెస్ చేసి అండ్ సైమల్టేనియస్గా, అంటే కంట్రోల్ బటన్ని మీరు వదిలేయట్లేదు, సైమల్టేనియస్లీ వేరేదైనా ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ అండ్ మీకు కన్వీనియంట్గా ఉండే మీ ఈ 4 ఫింగర్స్లో ఏదో ఒక ఫింగర్ని మళ్ళీ అనదర్ ఏదైనా ఆల్ఫాబెటికల్ కీ మీద ప్రెస్ చేస్తే సైమల్టేనియస్గా అదొక షార్ట్ కట్ అవుతుంది. అలాగా మీకు టోటల్గా 26 షార్ట్ కట్స్ అనేవి ఉంటాయి. అంటే కంట్రోల్ A ఒక షార్ట్ కట్, కంట్రోల్ B ఒక షార్ట్ కట్, కంట్రోల్ C ఒక షార్ట్ కట్, కంట్రోల్ D ఒక షార్ట్ కట్, అలాగా కంట్రోల్ Z వరకు కూడా అన్ని ఆల్ఫాబెట్స్ కంట్రోల్ కాంబినేషన్స్తో ఒక్కొక్క షార్ట్ కట్ అవుతుంది. సపోజ్ కంట్రోల్ +A ఇది సెలెక్ట్ ఆల్, అంటే మీరు ఒక కంటెంట్ మొత్తాన్ని సెలెక్ట్ చేయటానికి కంట్రోల్ A అంటే సరిపోతుంది. అండ్ కంట్రోల్ B అంటే B స్టాండ్స్ ఫర్ బోల్డ్. మీరు ఏదైనా ఒక కంటెంట్ని సెలెక్ట్ చేసి ఆ తర్వాత కంట్రోల్ అండ్ B రెండు కనుక సైమల్టేనియస్గా ప్రెస్ చేస్తే ఆ కంటెంట్ అనేది బోల్డ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ అవుతుంది. అండ్ కంట్రోల్ C ఫర్ కాపీ, అంటే కంట్రోల్ +C మీరు కనుక సైమల్టేనియస్గా ప్రెస్ చేస్తే మీరు ఏదైతే కంటెంట్ని సెలెక్ట్ చేశారో అది కాపీ అవుతుంది. అలాగా మీకు A to Z టోటల్గా 26 షార్ట్ కట్స్ అనేవి ఉంటాయి. ఈ షార్ట్ కట్స్ ఏంటి అన్నది ఒక బుక్లో క్లియర్గా రాసి ఈ వీడియో ఎండింగ్లో మీకు అవైల్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం 26 షార్ట్ కట్స్ ఎప్పుడెప్పుడు ఏ విధంగా యూస్ అవుతాయి అన్నది ఒకసారి గమనించవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను మీకు మోస్ట్ ఇంపార్టెంట్
6 కామన్ కీబోర్డ్ షార్ట్ కట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత రిమైనింగ్ 21 షార్ట్ కట్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్స్ ద్వారాగా తెలియజేయండి. అండ్ అలాగే ఇప్పటి వరకు ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం.